హే గైస్, వెల్కమ్ టు నెక్స్ట్ వే క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు వీడియోలో IBACO 2024 పేపర్ అయితే అనాలిసిస్ చేద్దాం. ఓకేనా? సో మనకి 2024 అనేది 2 షిఫ్ట్లో జరిగింది, అంటే 2 డేట్స్లో 8 షిఫ్ట్లో జరిగిందనమాట. 17, 18 జనవరి మనకి ఈచ్ డే 4 షిఫ్ట్లో జరిగింది. ఓకేనా? సో ఆ పేపర్ని అయితే మనం అనాలిసిస్ చేస్తాం. ఓకేనా? నేను ఈ పేపర్ చూసేటప్పుడు నిజంగా పేపర్ అంటే చాలా చాలా బాగా ఇచ్చాడు. అంటే టఫ్ లెవెల్, అంటే టఫ్ లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయి, మోడరేట్ లెవెల్ ఉన్నాయి, అండ్ ఈజీ లెవెల్ ఉన్నాయి. కాకపోతే ఈజీ లెవెల్ క్వశ్చన్లు చాలా తక్కువ ఉన్నాయి. ఓకేనా? అబౌవ్ మోడరేట్ అండ్ టఫ్ లెవెల్ క్వశ్చన్లే ఎక్కువ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ అన్ని సెక్షన్స్లో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో చూద్దాం. ఓకేనా? ఎలా ప్రిపేర్ అయితే మనకి IBACO క్రాక్ చేయగలం, ఈ వీడియో చూసినాక మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ వే క్లాసెస్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ని సజెస్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? సో మనకి తెలుగులో మనకి కావాలి అర్థమెటిక్ క్లాసెస్ కానీ ప్యూర్ మ్యాథ్స్ కానీ క్లాస్ అన్నీ ఫ్రీగా మన ఛానల్లో ఉన్నాయి. సో ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే మన ప్లేలిస్ట్లో వెళ్ళి ఆ వీడియోస్ అన్నీ చూడొచ్చు. చాలా చాలా నీట్గా తెలుగులో బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? సో అండ్ టెలిగ్రామ్ లింక్, మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే ఆ లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఓకేనా? చూడండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ చూస్తే మనకి ఎగ్జామ్ ఎప్పుడు జరిగిందంటే మనకి ఇది 2024 జరిగింది, జనవరి 2024. ఓకేనా? దానికి ముందు 2017లో జరిగినట్టుంది, 17. ఓకేనా? ఇది 2023 నోటిఫికేషన్ 2024లో జరిగింది. ఓకేనా? సో అంతకుముందు పేపర్ ఈజీ ఉండే, 17 పేపర్ చాలా ఈజీ ఉండేది. కానీ లాస్ట్ ఇయర్ పేపర్ చూస్తే మనకి 24 జనవరిలో ఎగ్జామ్ జరిగింది. మన కరెంట్ అఫైర్స్ చూసుకుంటే జనవరి 2023. ఓకేనా? ఇది జనవరి 2023. అండ్ మీరు కరెంట్ అఫైర్స్ చూసుకోండి, ఇక్కడ నేమ్ ద అవార్డ్ రిసీవ్డ్ బై ద ఫాలోయింగ్ సైంటిస్ట్. సో ఇక్కడ 4 సైంటిస్టుల పేరు ఇచ్చి వాళ్ళ 4కి అవార్డు వచ్చింది. అంటే ఏ అవార్డు వచ్చిందని అడిగాడు. ఓకేనా? సో ఎంత డిఫికల్ట్గా అడిగాడంటే ఇలాంటి క్వశ్చన్లు అయితే పెట్టడం చాలా కష్టం. ఓకేనా? నేను మామూలుగా కట్ ఆఫ్ చూస్తూ మనకు కట్ ఆఫ్ 55 కట్ ఆఫ్ ఉంటే అదేంటి అంటే చాలా తక్కువ కట్ ఆఫ్ ఉంది అనుకున్నాను. కానీ పేపర్ అనాలిసిస్ చేస్తే అవి రావటం కూడా చాలా కష్టపడితే కానీ ఆ మార్క్స్ కూడా రావు. ఎందుకంటే మనకి ఎన్ని సెక్షన్లు ఉంటాయి, కరెంట్ అఫైర్స్, జిఎస్, మ్యాథ్స్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్. అవునా? ఈచ్ సెక్షన్ వచ్చేసరికి 20 క్వశ్చన్స్. ఓకేనా? సో అంటే ఏంటి, 100 క్వశ్చన్స్. టైం ఎంత అంటే 60 minutes మళ్ళీ. ఓకేనా? చాలామంది SSC ప్యాటర్న్లో ఈజీగా ఉంటాయి అనుకుంటారు, బట్ క్వశ్చన్ అయితే చాలా హార్డ్ ఇచ్చాడు. ఈ క్వశ్చన్ చూడండి, మనకి ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకి SSCలో జిఎస్ క్వశ్చన్ ఒక లైన్ క్వశ్చన్ లేదా 2 lines క్వశ్చన్. అవునా? సో క్వశ్చన్ చదవటానికి మనకు ఆన్సర్ చూడటానికి మనకి జిఎస్ మ్యాక్సిమం పడితే 4 to 5 minutesలో కంప్లీట్ అయింది, 25 క్వశ్చన్స్. అవునా? కానీ ఇక్కడ చూడండి, ఒడిశా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ in Jan 20 inaugurated ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ సమ్మిట్ in Jaipur. International delegates from 15 countries have arrived in Jaipur to engage with the local artisans, other stakeholders informed the government. చూడండి, మనకేమి ఇచ్చాడు క్వశ్చన్. సో ఈ 2 స్టేట్మెంట్లు ఏది కరెక్ట్ అని ఇచ్చాడు. సో నీకు క్వశ్చన్ చదవడానికి మినిమం ఒక 30 to 40 seconds పట్టింది. ఓకేనా? దాన్ని నువ్వు అంటే కొంచెం థింక్ చేసి కరెక్టా లేదంటే, అండ్ నువ్వు మనకి నార్మల్ కరెంట్ అఫైర్స్ అయితే ఎలా చదువుతావు, 2023లో ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ సమ్మిట్ జైపూర్లో జరిగిందని చదువుతాం. ఓకేనా? ఇక్కడ దాకా చదువుతాం. అవునా? సో మనకి ఓకే, ఈ పాయింట్ 1 కరెక్ట్ అని చెప్పగలం. నెక్స్ట్ ఇక్కడ ఇంటర్నేషనల్ డెలిగేట్స్ ఎంతమంది వచ్చారు, ఎందుకు వచ్చారు, ఇవన్నీ ఇది ఎవడు చదవడు, నార్మల్ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వడు. కానీ మీరు ఐబిఎస్సిఓ రాస్తున్నారంటే ప్రతి టాపిక్ ఇన్ డీటెయిల్గా చదవాలి. ఓకేనా? సో మీరు ఒక పాయింట్ నేర్చుకుంటున్నారంటే, ఒక కరెంట్ అఫైర్ నేర్చుకుంటారంటే దానికి ఆ కరెంట్ అఫైర్ గురించి ఇన్ డీటెయిల్గా
ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఇంపాక్ట్స్ ఏంటి, ఓకేనా, ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా. సో అలాంటి అన్నీ తెలుసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. నెక్స్ట్ ఇంకా చూడండి, క్వశ్చన్ చూస్తే మనకి ఈజీ క్వశ్చన్ అని చెప్పాను కదా. సో ఈజీ క్వశ్చన్ మనకి ఇట్లా డైరెక్ట్గా ఆన్లైన్ క్వశ్చన్స్ అక్కడక్కడ వచ్చింది, అంటే చాలా తక్కువే వచ్చినాయి ఈజీ క్వశ్చన్స్, ఓకేనా. మ్యాక్సిమం మనకి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 20 క్వశ్చన్ ఉంటే డిపెండ్స్ ఆన్ షిఫ్ట్ అనమాట. మనకు ఒక షిఫ్ట్లో మనకి 7 to 8 క్వశ్చన్లే స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఓకేనా. కొన్ని షిఫ్ట్లో 15+ క్వశ్చన్స్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఓకేనా. కొన్ని షిఫ్ట్లో 15 క్వశ్చన్స్ స్టేట్మెంట్, మ్యాథ్స్లో కూడా, ఓకేనా, మ్యాథ్స్లో కూడా 15 క్వశ్చన్స్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఓకేనా. ఆ స్టేట్మెంట్ కూడా 1 or 2 అయితే ఓకే, ఇట్లా 3 ఇచ్చారు అనుకో, చూడండి మనకి ఈ పేర్లు చదవడానికి టైం పట్టింది. ద పంచాయత్ ఆఫ్ చుమతంగ్ విలేజ్ అలాంగ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సమ్ హిమాలయ ప్రాజెక్ట్ గురించి, ఓకేనా. సో ఫస్ట్ మనకి ఎగ్జామ్ ఎప్పుడు రాస్తాం, మనకి నార్మల్గా ఎస్ఎస్సి ప్యాటర్న్లో మన ఎగ్జామ్ రాసుకుంటే మోస్ట్లీ లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతారు, ఓకేనా. అండ్ బాగా లాస్ట్ ఒక 4 months అయితే బాగా తరువుగా ఉంటారు 4 months కరెంట్ అఫైర్స్లో. బట్ ఇక్కడ చూడండి కన్ఫామ్గా 1 year కరెంట్ అఫైర్స్ అయితే చాలా చాలా బాగా నేర్చుకుని ఉండాలి, ఓకేనా. అండ్ విత్ ఎవ్రీ డీటెయిల్ మనకి ఇలాంటి కరెంట్ అఫైర్స్ అంటే యూపీఎస్సీ లెవెల్లో నేర్చుకుని ఉండాలి, ఓకేనా. కానీ శాలరీ మాత్రం యూపీఎస్సీ లెవెల్లో అయ్యారు, మళ్ళీ శాలరీ మాత్రం ఎస్ఎస్సీ లెవెలే. సో ఇది చూడాలి, ఓకేనా. నెక్స్ట్ ఇది చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఫంక్షన్ ఆఫ్ ఏ లోకల్ గవర్నమెంట్. అంటే కొన్ని క్వశ్చన్లు మనం ఎట్లా అంటే థింక్ చేసుకొని పెట్టవచ్చు, లేదా స్టేట్మెంట్స్ అవుట్ చేసి పెట్టాలని ట్రై చేద్దాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ గవర్నమెంట్కి అదే ఫంక్షన్స్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా అన్న. లోకల్ గవర్నమెంట్ అంటే పంచాయత్, ఓకేనా. సో దీంట్లో మనం ఏం ఆలోచిస్తాం, ఎన్ష్యూరింగ్ సేఫ్ అండ్ కంటిన్యూస్ వాటర్ సప్లై, మేబీ ప్రొవైడింగ్ ఎలక్ట్రిసిటీ, ఇది స్టేట్ది, ఓకే, ఇక్కడ తీసే వాటర్ సప్లై, ఓకేనా, మేబీ. నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ లైబ్రరీస్ అండ్ రీడింగ్ రూమ్స్, ఓకేనా. సో ఈ పాయింట్ ఎవడు అనుకోడు అసలు ఫస్ట్, మేబీ ఈ మూడిట్లో అనుకుంటే ఇది అనుకుంటాడేమో, ఓకేనా. సో కానీ పాయింట్ కరెక్ట్ ఏంటిది, ఓన్లీ 3, అంటే మనం అనుకునేది కూడా కాదు. మనం ఏదైతే అనుకోవట్లేదు కన్ఫామ్ ఇదైతే కాదనుకుంటాం, ఎందుకంటే మనం ఏ పంచాయతీలో తీసుకున్నాం మన స్టేట్లో ఎక్కడ లైబ్రరీ ఉండదు, ఎక్కడ రీడింగ్ రూమ్స్ ఉండవు. అంటే మనం జనరల్గా చూసేది క్వశ్చన్ చేస్తాం, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనగానే మనకి మన పంచాయతీ మన విలేజే గుర్తొచ్చింది. మన విలేజ్లో నాకు తెలిసి ఏ విలేజ్లో లైబ్రరీ ఉండదో, రీడింగ్ రూమ్ ఉండదు. సో మనం కన్ఫామ్ ఈ ఆప్షన్ కాదనుకుంటాం. అంటే పెట్టంలే, మనకి అలా పెడితే మాత్రం తప్పే, ఓకేనా. సో ఇలాంటి అంటే ఎంత డెప్త్గా నేర్చుకుంటే సబ్జెక్టు, ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేవాళ్ళైతే ఈ ప్యాటర్న్లో ఆన్సర్ చేయగలుగుతారేమో, ఓకేనా. మన మామూలుగా ఎస్ఎస్సి ప్యాటర్న్లో చదువుకున్న వాళ్ళకైతే చాలా చాలా టఫ్ ఉంటుంది. కానీ ఎస్ఎస్సిలో మ్యాథ్స్ మాత్రం కంప్లీట్గా పెట్టవచ్చు ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, అది కూడా చెప్తాను చూడండి. నెక్స్ట్ చూడండి, హిమాలయ గురించి ఇస్తే ద ఫోల్డ్ ఆఫ్ గ్రేటర్ హిమాలయస్ ఆర్ సిమిలెట్రికల్ ఇన్ నేచర్, ద కోర్ పార్ట్ ఆఫ్ హిమాలయస్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ గ్రానైట్. నాకు తెలిసి ఎవడు ఆలోచించున్నాడు హిమాలయస్ కంపోజ్డ్ ఆఫ్ గ్రానైట్ అని, ఎవరికి తెలిసి ఉండదు నార్మల్గా ప్రిపేర్ అయ్యేవాడికి, ఓకేనా. సో అంటే మనకి ఎట్లా క్వశ్చన్ చూడంగానే హిమాలయ కంటే మనకు కొంచెం ఐడియా ఉండిద్ది, చదువుకుంటాం అనుకుంటాం, మనం ఆప్షన్ చూసినాక మళ్ళీ తుస్ అంటే ఇక టైం వేస్ట్ కూడా అవుతుంది, ఓకేనా. ఏదన్నా మనకు తెలియదు ఇచ్చా అనుకో డైరెక్ట్గా వదిలేస్తాం, బట్ మనకి ఏదో పదం విన్నట్టుంది, ఓకే గ్రేటర్ హిమాలయస్ అన్నాం చదువుకుంటాం, జిఎస్లో అదేంటి జియోగ్రఫీలో చదువుకుంటాం అన్ని థాట్ వచ్చింది, కింద ఆప్షన్ ఏమో ఇలా ఇస్తాడు, ఎంత మోసం చూడండి, ఓకేనా. సో అంటే మీరు కరెంట్ అఫైర్స్ కానీ జిఎస్ కానీ ప్రిపేర్ అవుతున్నారంటే మీరు ఎంత ప్రిపేర్ అయిన అన్నది కాదు ఇంపార్టెంట్, ఎలా ప్రిపేర్ అయ్యారన్నదే ఇంపార్టెంట్ అనమాట. ఎంత డెప్త్గా ప్రిపేర్ అయ్యారు, ఎంత కంటెంట్ నేర్చుకున్నారు అనేది ఇంపార్టెంట్. మీరు నార్మల్గా ఇంకా పైన మన లూసెంట్ బుక్ అయితే అసలు సరిపోదు, కన్ఫామ్గా సరిపోదు. కన్ఫామ్గా ఎన్సీఆర్టీ కంప్లీట్గా నేర్చుకుని ఉండాలి, ఎన్సీఆర్టీస్, ఓకేనా. అప్పుడే ఈ క్వశ్చన్లు అయితే ఆన్సర్ చేయగలరు, ఓకేనా. అండ్ కరెంట్ అఫైర్స్ కూడా ఈచ్ కరెంట్ అఫైర్స్ చాలా అంటే లైక్ దాని మొత్తం 360 degreesలో నేర్చుకోవాలి ఈచ్ కరెంట్ అఫైర్స్, అప్పుడు మాత్రమే కరెంట్ అఫైర్స్ కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. మనకి జాన్ 2024 ఎగ్జామ్ జరిగితే మనకి జాన్ 2023 నుంచి కరెంట్ అఫైర్స్ ఇచ్చాడు,
తర్వాత నవంబర్ 23లో ఇచ్చాడు, జూన్లో ఇచ్చాడు. అంటే ఓవరాల్ ఇయర్ మొత్తం టచ్ చేస్తున్నాడు ఏదో చోట, ఎందుకంటే 20 క్వశ్చన్స్ ఇవ్వాలి కరెంట్ అఫైర్స్ నుంచి. సో కన్ఫామ్గా ఇయర్ మొత్తం టచ్ చేస్తాడు. ఓకేనా. సో నేనైతే అంటే నేను చూసిన పేపర్స్లో పక్కాగా కరెంట్ అఫైర్స్ అడుగుతున్నాను. అంటే ఏ స్పోర్ట్స్ నుంచి కన్ఫామ్గా అడుగుతున్నారు అనమాట. అంటే ఏ మంత్ అయినా అవ్వచ్చు, లాస్ట్ 1 ఇయర్లో స్పోర్ట్స్ నుంచి కన్ఫామ్గా అడుగుతున్నారు. అవార్డ్స్, స్కీమ్స్, ఓకేనా. ఈ బిల్స్ అండ్ అమెండ్మెంట్స్, డిఫెన్స్. డిఫెన్స్ అంటే మనకి డిఫెన్స్ ఎక్సర్సైజ్ అవ్వచ్చు, ఇస్రో అవ్వచ్చు, సిఎస్ఐఆర్ అవ్వచ్చు, బార్క్ అవ్వచ్చు, ఓకేనా. ఇవన్నీ డిఫెన్స్ కింద ఇది అడుగుతున్నాడు. ఓకేనా. ఇవి మాత్రం కంపల్సరీ అడుగుతుంది ఇవి 5. ఇది 2024లో అయితే మనకి ఆర్గనైజేషన్స్, ఓకేనా, ఫేమస్ పర్సనాలిటీస్, ఇండిసి ర్యాంక్స్, ఇవి కూడా అడిగాడు. బట్ ఇప్పుడు 2024 పేపర్, ఇప్పుడు 25 పేపర్ కదా, మేబీ చేంజెస్ చేస్తే ఒకవేళ ర్యాంక్స్, ఫేమస్ పర్సనాలిటీస్ మీద ఒకవేళ తక్కువ ఇస్తే ఇవ్వచ్చు. ఒకవేళ పేపర్లు ఏమైనా చేంజ్ చేయాలంటే కన్ఫామ్గా స్పోర్ట్స్, అవార్డ్స్, స్కీమ్స్, ఆర్గనైజేషన్స్, రీసెంట్ బిల్స్ ఆర్ అమెండ్మెంట్స్, డిఫెన్స్, ఇవి మాత్రం కన్ఫామ్గా అడుగుతారు. ఓకేనా. ఈ ఇయర్ ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్లు అయితే కన్ఫామ్గా అడుగుతారు. సో మీరు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతారు. ఎలా ప్రిపేర్ అవుతారంటే లాస్ట్ 1 ఇయర్, ఓకేనా, లాస్ట్ 1 ఇయర్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ అని కానీ, లేదా ఫస్ట్ మనకి నెక్స్ట్ సెప్టెంబర్లో ఎగ్జామ్ అనుకోండి, సెప్టెంబర్ 2023 స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ అని కొడితే మనకి యూట్యూబ్లో వీడియోస్ వస్తాయి కదా. సో అవి చూడండి. స్పోర్ట్స్, ఆ స్పోర్ట్స్లో కూడా మరీ అంటే అంటే చిన్న చిన్న స్పోర్ట్సే కదా, మంచి స్పోర్ట్సే, అంటే ఆ మంత్ కరెంట్ అఫైర్స్లో ఉండే స్పోర్ట్సే అడిగారు. ఓకేనా. సో అట్లా నెక్స్ట్ ఈచ్ సెప్టెంబర్ 2023 అవార్డ్స్ అట్లా నేర్చుకోండి. మీరు బాగానే కవర్ చేయగలుగుతారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎంత వ్యాస్ట్ సిలబస్ అనేది, కరెంట్ అఫైర్స్ 1 ఇయర్ అంటే కొంచెం కష్టమే, బట్ కన్ఫామ్గా నేర్చుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ మ్యాథ్స్కి వచ్చేసరికి ఇది మనం చూడండి, క్వాడ్రేట్ జామెట్రీలో అంటే లైక్ థియరిటికల్గా అడిగారు. ఓకేనా. థియరిటికల్గా క్వశ్చన్స్ అడిగాడు. టైం టేకింగ్, ఇది మనకి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కాన్సెప్ట్ మీద టైం టేకింగ్ క్వశ్చన్. ఓకేనా. నెంబర్ సిస్టమ్, ఓకేనా, నెంబర్ సిస్టమ్ ప్లస్ హెచ్సిఎఫ్, ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఉండేది కదా. ఓకేనా. దాని మీద టైం టేకింగ్ క్వశ్చన్స్ ఇవి. ఓకేనా. అంటే మనం నేర్చుకునేది థియరీ, మ్యాథ్స్ కూడా థియరీ బేస్డ్లో నేర్చుకోవాలి. అండ్ ఇది ఓకే మనం పెట్టొచ్చు, బాగా కొంచెం టైం టేకింగ్ అనమాట. ఓకేనా. కాకపోతే కొంచెం మీరు డెప్త్ ఉండాలి. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ టాపిక్ డెప్త్ కొంచెం బాగా నేర్చుకొని ఉండాలి. ఓకేనా. పై నేర్చుకుని వచ్చి పెట్టాలంటే కష్టం అవుతుంది. ఓకే. నెక్స్ట్ అండి, ఈ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు, టైమ్ అండ్ డిస్టెన్స్. కాకపోతే ఏంటంటే వాడు క్వశ్చన్ ఇచ్చినాక దానికి మళ్ళీ టూ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. ఓకేనా. అంటే మనం దీన్ని వెరిఫై చేసుకోవాలి, దీన్ని వెరిఫై చేసుకోవాలి, ఇక్కడ 3 ఇచ్చాడు, ఈ మూడింటిని వెరిఫై చేసుకోవాలి. ఓకేనా. అంటే టైం వేస్ట్ అవుతుంది అంతే. ఒక షిఫ్ట్లో అయితే మరి ఒక 4 or 5 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, మిగతా 19 to 20 నార్మల్ క్వశ్చన్సే ఇచ్చాడు. సో మీరు ఫస్ట్ ఐబిఎస్ఈఓ పేపర్ అటెంప్ట్ చేయాలనుకున్నారు అనుకోండి, సో ఫస్ట్ ఏం చేస్తారంటే సింగిల్ లైన్ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఓకేనా. స్టేట్మెంట్స్ లేని క్వశ్చన్లు అన్నీ పెట్టుకుంటూ వెళ్ళిపోండి. ఓకేనా. సో మీరు ఒక 30 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు అనుకోండి, నెక్స్ట్ అంటే ఈజీ క్వశ్చన్స్ అనిపిస్తాయి కదా, ఒక స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి, అక్కడ ఒక 20-25 క్వశ్చన్స్ కవర్ అయినాయి అనుకోండి. ఓకేనా. మీకు కట్ ఆఫ్ కూడా అరౌండ్ 50 ఉండేది. ఓకేనా. మీరు ఫస్ట్ అటెంప్ట్ చేసేటప్పుడు సింగిల్ లైన్ అని మ్యాక్సిమం 20 minutesలో కంప్లీట్ చేయొచ్చు, చాలా ఈజీనే ఉంటాయి. ఓకేనా. సో అట్లా అంటే ఇది స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్. ఓకేనా. ఇవి ఈజీ, స్టేట్మెంట్ బేస్డ్ టఫ్ ఏం కాదు. మన క్లాస్లో ఉన్నాయి కదా, మన నెక్స్ట్ వే క్లాసెస్లో ఈ మ్యాథ్స్ క్లాసెస్ అన్ని కంప్లీట్ చేసిన ఈ క్వశ్చన్ అన్ని పెట్టవచ్చు. ఓకేనా. క్వశ్చన్ అన్ని కంప్లీట్ చేసి ప్రాక్టీస్ చేసిన ఈ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు, ఈజీనే ఉన్నాయి క్వశ్చన్లు, అంత టఫ్ ఏం లేవు. ఓకేనా. కాకపోతే కొంచెం కాన్సెప్ట్ బాగా నేర్చుకోవాలి, ప్రాక్టీస్ ఎక్కువ చేసి ఉండాలి. ఓకే. సో ఇలాంటి ఈజీ క్వశ్చన్ వస్తాయి చూడండి. ఇప్పుడు దీన్ని ఒక 20 secondsలో ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా. ఇలాంటి క్వశ్చన్స్ నెంబర్ సిస్టమ్ మీద చూడండి. మామూలుగా ఈ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 125. ఒక నెంబర్ 125తో డివైడ్ అయ్యిందంట. ఇఫ్ ద లాస్ట్ 3 digits ఆఫ్ ద నెంబర్ ఫామ్ ఏ నెంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై 5 cube. అయితే
ఒక లాస్ట్ 3 డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్ ఫామ్ 5 క్యూబ్తో డివైడ్ అయితే ఆ నెంబర్ 125తో డివైడ్ అవుతుంది. 5 క్యూబ్ అంటే నథింగ్ బట్ 125 కదా. మీకు నెంబర్ సిస్టమ్ చెప్పేటప్పుడు చెప్తాను, ఓకేనా. సో అంటే మనకి సేమ్ అడిగిందని కొంచెం ట్విస్ట్ చేయడానికి ట్రై చేస్తాడు అనమాట, ఓకేనా. సో 5 క్యూబ్తో డివైడ్ అవుతుందంటే అది 125తో డివైడ్ అవుతున్నట్టే, ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఏ నెంబర్ డివిజిబుల్ బై 2 నెంబర్స్ దెన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై ప్రొడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్. సో ఇఫ్ ఒక నెంబరు 2 4తో డివైడ్ అయింది అనుకోండి, ఓకేనా. ఆ నెంబరు 2 × 4 8తో కూడా డివైడ్ అయింది అని అడిగాడు. సో 2 4తో 4 అనేది 2తో 4తో రెండింటితో డివైడ్ అయింది, కానీ 4 అనేది 8తో డివైడ్ అవ్వదు కదా, ఓకేనా. అలా కాకుండా మీరు ప్రైమ్ నెంబర్ తీసుకున్నారు అనుకోండి 3 5, ఈ రెండింటితో డివైడ్ అయ్యే నెంబరు 15, ఓకేనా. ఇది రెండింటి ప్రోడక్ట్తో కూడా డివైడ్ అయింది, ఓకేనా. మీరు ప్రైమ్ నెంబర్ తీసుకుంటే ఇది కరెక్ట్ అయింది, బట్ అన్ని నెంబర్స్లో అడుగుతున్నారు కాబట్టి ఇది కరెక్ట్ అవ్వదు, ఓకేనా. కాంపోజిట్ నెంబర్స్ తీసుకుంటే కరెక్ట్ అవ్వదు. సేమ్ నెక్స్ట్ చూడండి, ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 36 ఇఫ్ ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 416. సో ఇది కూడా కరెక్ట్ అవ్వదు, ఓకేనా. అట్లా అనమాట. అంటే మనం చేయగలిగిందైనా సరే కొంచెం టైం పట్టిద్ది, 1 minute అట్లా అన్న పట్టిద్ది. ఈచ్ వన్ చెక్ చేసుకుంటూ రావాలి కాబట్టి, ఓకే. నెక్స్ట్ చూడండి, ఇది రీజనింగ్లో ఏంటంటే మ్యాథ్స్ ఓకే, మనకి IBSE పేపర్లో మనం చేయగలిగింది ఏమన్నా అంటే కంప్లీట్గా మ్యాథ్స్ కంప్లీట్గా చేయొచ్చు. రీజనింగ్ ఓకే, మ్యాథ్స్ రీజనింగ్ ఏంటంటే ఒక 2-3 కాన్సెప్ట్ నేర్చుకుంటే ఓకే. ఎందుకంటే మనకి ఈ సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది, ఇది SSCలో ఉంటుంది కదా, బ్యాంకింగ్లో ఉంటుంది. ఆ సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ ఆర్డర్, మనకి ల్యాడర్ మీద కానీ రోస్ మీద ఇట్లా స్ట్రైట్గా ఉంటాయి ఈ ఆర్డర్లో, ఓకేనా. వీటి మీద క్వశ్చన్ అడిగాను. సో వీటి మీద క్వశ్చన్ అడిగినప్పుడు మనకేంటంటే క్వశ్చన్ అడిగిన వాటికి ఆన్సర్ అనేది లైక్ ఇంత పెద్ద చాప్టర్ ఇచ్చి అదే పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్ ఒకటే అడుగుతున్నాడు, అది ప్రాబ్లం అనమాట, ఓకేనా. ఇది చూడండి, దెర్ ఆర్ 6 persons ఆఫ్ ఇంగ్లీష్ ఇట్లా అనమాట. మనకి ఒక పర్సన్ వాడు నేర్చుకున్న లాంగ్వేజ్ సంథింగ్, ఇది మనం సాల్వ్ చేయాలంటే మినిమం ఈజీగా ఇచ్చాడు అనుకోండి ఒక 2 minutes 2 to 3 minutes పట్టిద్ది. కొంచెం టఫ్ ఇచ్చాడు అనుకోండి 4 to 5 minutes పట్టిద్ది, ఓకేనా. ఇక్కడ అంత టైం వేస్ట్ చేసాం అనుకోండి మనకి మిగతా క్వశ్చన్ చేయలేము. ఓకే, వాడు అంత ఇచ్చినా దీని మీద ఒక 6 questions 5 questions ఇచ్చాడు అనుకోండి వర్తే, ఎందుకంటే 4-5 minutes పెడుతున్నాం కాబట్టి. అట్లా కాకుండా వాడు ఇచ్చేది ఒక క్వశ్చన్ మనకి 3-4 minutes మనం స్పెండ్ చేయాలంటే అది మనం మిగతా క్వశ్చన్ అన్ని మిస్ అవుతాం అనమాట, ఓకేనా. సో అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ చూడండి, ఇది కూడా రీజనింగ్ క్వశ్చనే. చూడండి ఎంత పెద్ద ఇచ్చాడో, కానీ GS క్వశ్చన్ లాగా అనిపించింది. రీడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ ఫాలోస్. యూ మస్ట్ అజ్యూమ్ ఎవ్రీథింగ్ ఇన్ ద స్టేట్మెంట్ టు బి ట్రూ. స్టేట్మెంట్ మనకి రీజనింగ్ క్వశ్చన్ కొంచెం పెద్దగా ఉంటాయి, ఓకేనా. సో ఇది ఇలాంటి క్వశ్చన్లు కూడా స్టేట్మెంట్ లాజికల్ రీజనింగ్ అంటారు కదా, లాజికల్ రీజనింగ్ క్వశ్చన్ కూడా మేము ప్రాక్టీస్ చేయాలంటే SSCలో లేని సీటింగ్ అరేంజ్మెంట్, ఓకేనా, తర్వాత లాజికల్ రీజనింగ్, ఈ రెండు కొంచెం నేర్చుకుంటే బెటర్ అనమాట, ఓకేనా. రీజనింగ్ పార్ట్ వచ్చేసరికి మ్యాథ్స్ ఓకే, మ్యాథ్స్ వరకు అయితే ఓకే. నెక్స్ట్ చూడండి, ఇంగ్లీష్లో కూడా మనకి ఇట్లా ఇప్పుడు ఒక లైన్ ఇచ్చాడు అనుకోండి, అందులో ఎర్రర్ ఉంటే ఇక్కడ ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది లేదా దీన్ని ఇంప్రూవ్ చేయండి అని చెప్పి ఈ లైన్లో ఇస్తాడు. కానీ ఇక్కడ చూడండి సెంటెన్స్ ఇచ్చాడు, దీనికి మళ్ళీ 2 sentences ఇచ్చాడు, ఏది కరెక్ట్ అని. ఈ రెండిట్లో ఈ 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, మళ్ళీ దీంట్లో ఏది కరెక్ట్ అని అడిగాడు, 1 or 2. సో మొత్తం ఓకేనా. నెక్స్ట్ కూడా అంతే, ఒక మీనింగ్ ఇచ్చాడు, ఇది ఎక్కడ దేంట్లో బాగా సూట్ అయింది అని చెప్పేసి 3 స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ 3 దేంట్లో బాగా సూట్ అయింది అని చెప్పి మళ్ళీ ఆప్షన్ ఇచ్చాడు, ఓకేనా. ఇట్లా సింగిల్గా ఇస్తే ఓకే. 24 sentences are given options, choose the option that contains the odd sentence, ఓకేనా. ఇది రీజనింగ్ క్వశ్చన్ ఇంగ్లీష్లో ఇచ్చిండాడు, ఓకేనా. నేను ఒక ఇంగ్లీష్లో ప్లేస్ చేశాను, మేబీ నేనైతే ఇది ఇంగ్లీష్లోనే ఇచ్చాడు అనుకుంటున్నాను, ఇంగ్లీష్లోనే ఇచ్చాడు, ఓకేనా. ఇది ఇంగ్లీష్లోనే ఇచ్చాడులే. నెక్స్ట్ అలా మీకు ఏదన్నా ఇచ్చేసి స్టేట్మెంట్స్ ఇచ్చేసి మళ్ళీ దాంట్లో ఆప్షన్ ఇచ్చేసి, సో మొత్తం ఏంటంటే మొత్తం మీరు పక్కా అంతా నాకు ఒక సైడ్ నుంచి వచ్చిందంటే కాదు, 360 degreesలో నేర్చుకుంటేనే మీకు అప్పుడు మాత్రం వచ్చినట్టు, లేదంటే
మీకు వచ్చినట్టు ఐబీఎస్సీ పేపర్ మాత్రం అటెంప్ట్ చేయలేరు, కన్ఫామ్గా అటెంప్ట్ చేయలేరు. ఒకవేళ ఈజీ షిఫ్ట్ పడితే ఓకే, మీకు స్టేట్మెంట్ క్వశ్చన్స్ రాకుండా ఈజీ షిఫ్ట్ పడితే ఓకే. ఓకేనా? సో మనం కూడా అంటే లైక్ మన స్టాండర్డ్స్ పెంచుకునే టైం అనుకోవచ్చు. మనం కూడా స్టాండర్డ్స్ ఇంక్రీజ్ చేసుకొని ప్రిపేర్ అయితే బెస్ట్. మనం ప్రిపేర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నుంచి ఎవరైనా న్యూగా ఎంటర్ అవుతున్నారు అనుకోండి, వాళ్ళు ప్రిపేర్ అయ్యేటప్పటి నుంచే మంచిగా ప్రిపేర్ అవుతారు. ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు వాళ్ళ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తే బెస్ట్. ఓకేనా? ఎందుకంటే చూడండి, మనకి నెక్స్ట్ ఎడ్యుక్యూటీ కూడా ఇదే ప్యాటర్న్ ఎడ్యుక్యూటీ కూడా మనకి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తుంది అనమాట. ఓకేనా? సో ఈ ప్యాటర్న్ ఫాలో అయింది అనుకోండి, సో పేపర్ చాలా టఫ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మీనింగ్స్, ఇది సినోనిమ్స్ అనమాట. మనకి సినోనిమ్స్ ఒకటి అడుగుతారు కదా, ఇక్కడ 3 ఇచ్చి మళ్ళీ ఆ మూడిట్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా చెప్పేసి ఇచ్చాడు. అండ్ ఇట్లా ప్యాసేజ్ ఇచ్చాడు. ఈ ప్యాసేజ్ మొత్తం అది నాకు ఒక క్వశ్చనే ఇచ్చాడు. అంటే ఈ లైన్ అక్కడ ఏ బ్లాంక్లో సెట్ అయిద్ది అని అడిగాడు. ఓకేనా? సో అంటే దీన్ని చదవడానికి మనకి 2-3 మినిట్స్ పడుతుంది. 2-3 మినిట్స్ ఒక క్వశ్చన్ ఇచ్చాడు, అది ఒక బాగా నెగిటివ్ పాయింట్. ఓకేనా? నెక్స్ట్ సేమ్ ఇదే, ఒక సెంటెన్స్ ఇచ్చి 2 స్టేట్మెంట్లు ఇచ్చి మళ్ళీ ఏది కరెక్టా ఏది రాంగ్ రెండిట్లానే సో ఎట్లా అడుగుతాడు. సో ఓవరాల్గా ఏంటంటే మీరు ఓవరాల్గా చూస్తే మీకు పేపర్ ఫస్ట్ టైం టేకింగ్. ఓకేనా? అది పక్కా రెడీ అయ్యండి టైం టేకింగ్ అని. సో ఫస్ట్ సాల్వ్ చేయాలంటే నాన్ స్టేట్మెంట్ క్వశ్చన్ సాల్వ్ చేయండి. స్పీడ్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఇది ఫస్ట్ రౌండ్లో. ఓకేనా? నెక్స్ట్ ఈజీ క్వశ్చన్లు అంటే చూడంగానే పెట్టగలం, ఇలాంటివి వదిలేయండి. లెంతీ క్వశ్చన్స్ వదిలేసి ఈజీ క్వశ్చన్లు సాల్వ్ చేయండి. ఓకేనా? లేదా 1.5 మినిట్లో పెట్టగలిగే క్వశ్చన్లు సాల్వ్ చేయండి. నెక్స్ట్ ఇంకా టైం ఉంటే మీరు పెద్ద క్వశ్చన్లు ఏమైనా చేయగలిగితే చేయండి. కట్ ఆఫ్ అరౌండ్ వచ్చేసరికి 50 to 55 ఉంటుంది కట్ ఆఫ్. ఎక్కువ కట్ ఆఫ్ అయితే ఉండదు. ఇదే లెవెల్ కానీ మెయింటైన్ చేస్తే ఓకేనా, తగ్గినా తగ్గొచ్చు. ఓకే, మనకేంటంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మనకి లిస్ట్ ఇస్తారనమాట, ఎవరెవరు క్వాలిఫై అయ్యారని చెప్పేసి. మార్కులు అయితే రిలీజ్ చేయలేదు. ఓకేనా? సో కట్ ఆఫ్ అయితే మ్యాక్సిమం అరౌండ్ 50 to 55 ఉంటుంది. సో ఈజీగా ఉంటుంది అనుకోకుండా, పేపర్ మాత్రం చాలా టఫ్ ఉంటుంది. మీ లెవెల్స్ కూడా పెంచుకోండి. ఓకేనా? ఈ లెవెల్లో కానీ ప్రిపేర్ అయితే మీరు ఈజీగా మీరు ఎస్ఎస్సి ఎడ్యుకేటివ్ ఇచ్చినా టీసీఎస్ ఇచ్చినా ఎవడిచ్చినా ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకేనా? సో ట్రై టు ప్రాక్టీస్ మోర్. ఓకే, నెక్స్ట్ చూడండి. సో ఇది ఈ వీడియో. ఇందా లైక్ ఆల్రెడీ అప్లోడ్ చేసిన ఈ వీడియో, దాంట్లో ఏంటంటే వాయిస్ సరిగా రాలేదు, అందుకని నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఓకేనా? సో ప్లీజ్ ఎంకరేజ్ అస్, ప్లీజ్ సపోర్ట్ అస్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే కంటెంట్ చాలా మంచి కంటెంట్ ఇస్తున్నా కాబట్టి. ఓకేనా? ఫ్రీగా. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే అందరికీ డౌట్స్ అయితే క్లారిఫై చేస్తున్నాను. ఓకేనా? అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఐ విల్ ట్రై టు గివ్ రిప్లై. ఓకేనా? అండ్ ఎవరన్నా మీరు ప్రిపేర్ అవుతుంటే కొంచెం లైక్ మనకి ఇప్పుడు ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ కూడా చేంజ్ అయింది కాబట్టి కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యేటప్పుడే ఒకే ప్యాటర్న్కి కానీ ఒకదానికి కానీ స్టిక్ అవ్వకుండా, అండ్ కాన్సెప్ట్ నేర్చుకోకుండా మనకి పిఓక్యూస్ చేస్తున్నాయి కదా వస్తున్నాయి కదా కాకుండా ఫస్ట్ కాన్సెప్ట్ మీద బాగా ఫోకస్ చేయండి. కాన్సెప్ట్ బాగా నేర్చుకోండి. దాని తర్వాత ఒక కాన్సెప్ట్ అయిన తర్వాత డిఫరెంట్ ప్యాటర్న్ క్వశ్చన్స్ లైక్ ఆ టైప్ క్వశ్చన్స్ క్యాట్లో ఇచ్చిన, ఎఫ్ క్యాట్లో ఇచ్చిన, సిడిఎస్లో ఇచ్చిన, మ్యాట్లో ఇచ్చిన, ఐబీలో ఇచ్చిన, సో అలాంటి క్వశ్చన్లు సాల్వ్ చేస్తున్నప్పుడు మీకు డిఫరెంట్ ప్యాటర్న్స్లో సాల్వ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఈజీ అనిపిస్తుంది. ఓకేనా? సో మీరు సింగిల్ మైండ్తో ఉండండి. అంటే ఫస్ట్ మీరు దేనికి భయపడద్దు. ఓకేనా? భయపడితే కన్ఫామ్గా పెట్టలేరు కాబట్టి దేనికి భయపడద్దు. వాట్ ఎవర్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ దట్ విల్ హ్యాపెన్. ఓకేనా? సో మీరు దాన్ని డెస్టినీని మార్చలేరు. మీరేం చేస్తారంటే ప్రిపేర్ అవ్వడం మాత్రమే మీ బాధ్యత. సో బాగా ప్రిపేర్ అవ్వండి. మీకు మీ స్ట్రెంత్ మొత్తం పెట్టి మీరు అటెంప్ట్ చేసిన క్వశ్చన్ వరకు చేయగలిగిన క్వశ్చన్ వరకు చేయండి. ఓకేనా? ఆఫ్టర్ దట్ కృష్ణ లుక్ ఆఫ్టర్. ఓకేనా? ఓకే గైస్, బాయ్ బాయ్.